సాకులు చెప్తాను చూడండి. ఈ గ్రంథం విప్పకపోతే, ఈ మహా జ్ఞానం మాకు అర్థం కాకపోతే మా జీవితం ఏమైపోద్దని యోహాన్ గారు ఏడ్చాడట. ఆ పద్మశాలిలో ఉండి ఏడ్చాడట, ఐలాండ్లో ఉండి ఏడ్చాడట, ప్రభువా ఈ గ్రంథం విప్పకపోతే, ఆ జ్ఞానం మాకు రాకపోతే మా జీవితాలు ఏమైపోతాయి, మా ఫ్యూచర్ ఏమైపోతుంది, ఆ గ్రంథం మేము చూడకపోతే ఎలా ఏమైపోతాం, ఈ గ్రంథం విలువ ఎంతో గొప్పదైనప్పుడు ఆ గ్రంథం మా దగ్గరకు రాకపోతే ఏమైపోతుంది, ఆ జ్ఞానం మాకు కావాలని ఏడ్చాడట. ఆ గ్రంథం కోసం, ఆ జ్ఞానం కోసం, ఆ జ్ఞానం కోసం ఏ రోజైనా మనం ఏడవడం కాదు, కానీ కనీసం బైబిల్ తీసరిగా చదువుతాం మనం, బైబిల్ తీసరిగా చదవం మనం, సరిగా జ్ఞానించం మనం. ఇంకా చెప్పాలంటే దేవుడి కోసం, ప్రభా నీ కోసం నేను ఇలా పని చేయాలి, ఈరోజు చేయలేదు ప్రభా ఏడ్చే రోజులు మనలో ఒక్క రోజున ఉంటుందా? లెక్కేసుకోండి ఒకసారి. మన దేనికోసం ఏడుస్తుందో తెలుసా? మన పిల్లల భవిష్యత్తు పోతుంటే ఎంసీఏలు, లేకపోతే ఆ డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, లేకపోతే బీటెక్లు, ఎంటెక్లు కట్టించాలని డబ్బులు కావాలనుకోండి, ఆ అప్పుల దగ్గరికి ఈ అప్పుల దగ్గరికి వెళ్ళిపోయి ఎవరు ఆయనకి దండం పెడతాను రాని వాళ్ళ దగ్గర కన్నీళ్ళు గారి చేసి డబ్బులు పట్టుకొచ్చేటప్పుడు ఏడుస్తాం మనం, అవునా కదా? ఆ పక్కింటోడు ఇల్లు కట్టేసుకుంటుంటే నాకు ఇందుకు ఇల్లు కట్టలేదని భర్తను భార్య చంపేసుకోవడం దానికోసం ఏడుస్తారు. పిల్లలు స్కూల్లో జాయిన్ చేసేస్తే డబ్బులు లేకపోతే ఆలయాలు అప్పులు తెచ్చుకోవడానికి అక్కడ ఏడుస్తారు. కూర వండబోతే ఏడుస్తారు, కూర తినబోతే ఏడుస్తారు, వంట వండుకోబోతే ఏడుస్తారు, వంట వండుకున్నా ఏడుస్తారు. చిన్న చిన్న దానికి ఏడుస్తారు. కానీ ఈ గొప్ప జ్ఞానం కోసం ఏడ్చే వాళ్ళు ఎవరున్నారండి? ఈ జ్ఞానం గొప్పతనం మనకు అర్థం కాలేదు కాబట్టి ఈ తరంలో మనం పుట్టాం.